ఇంతటి ప్రాధాన్యత విద్యకు ఉంది. అందుకే ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యాశాఖను నా దగ్గర పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారము చుట్టాము. కేంద్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణకు చాలా మంచి స్థానం లభించింది. ఇది మా కృషి ఫలితం. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళ ఏర్పాటు నుండి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ వరకు ప్రతి ప్రయత్నంలో విద్యా వ్యవస్థ బలోపేతం, విద్యార్థులకు నైపుణ్యం, పాఠశాలల్లో అత్యున్నత మౌలిక సదుపాయాల కల్పననే లక్ష్యంగా ఈరోజు పని చేస్తున్నాం. రాష్ట్రంలో 65 ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా పునరుద్ధరించాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఈ యూనివర్సిటీలో ఇప్పటి వరకు 1190 మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేశారు. వీరిలో 838 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉంది. మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, ఏఐజీ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్ వంటి ప్రముఖ సంస్థల్లో వీరికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలియజెప్పడానికి నేను ఆనందపడుతున్నాను. మిత్రులారా, ఇప్పటికే రాష్ట్రంలోని 1362 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ఏడాది కొత్తగా 2769 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ శాతం పెరుగుతుంది. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో, కాలేజీలలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు విస్తరిస్తున్నాం. అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలను 212% పెంచడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో 706 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులను చేపట్టాం. మంచిరేవుల గ్రామంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ని మనము ప్రారంభించాం. పులీస్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రులారా, పేదల కళ సొంత ఇల్లు. ఆ సొంత ఇల్లు కళ నెరవేరితే పేదల కళ్ళల్లో ఉండే ఆనందాన్ని మనం ఆస్వాదించవలసిందే కానీ మాటల్లో చెప్పలేం. అందుకే నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. పేదల మధ్య పెరిగాను. వారి జీవన స్థితిగతులు నేను చూశాను బాల్యం నుండి. సొంతిల్లు అన్నది వారి జీవిత కాలపు కళ. అది వారి ఆత్మ గౌరవం. కిరాయి ఇళ్లలో ఉండి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటి యజమాని ఒప్పుకోకపోవడంతో భౌతిక కాయాన్ని ఆఖరి చూపు కోసము ఇంటికి కూడా తీసుకురాలేని వాళ్ళ పరిస్థితి, బాధ వర్ణాతీతం. ఆ దుస్థితి నుంచి వాళ్ళని బయటకు తేవాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాం. ఇది నా ఇల్లు అని పేదవాడు ధైర్యంగా ఆత్మగౌరవంగా బతికే పరిస్థితి రాష్ట్రంలో తీసుకువస్తున్నాం. అందుకే మొదటి విడత 22,500 కోట్ల రూపాయలు కేటాయించి 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. గత ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం. కేవలం 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో 1,20,000 ఇండ్లను పూర్తి చేసుకొని నిన్ననే ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్రం నలుమూలల ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరొక 1,00,000 ఇండ్లు సెప్టెంబర్ నెల లోపల పూర్తి చేసుకొని సెప్టెంబర్ వరకు 2,20,000 ఇండ్లను పేదలకు అంకితం చేయడం ద్వారా పేదలను ఇంటి యజమానులుగా చేసి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కొత్తగా ఇంకొక 2.5 లక్షల ఇండ్లను ఇల్లు రాని పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఈ ఆర్థిక సంవత్సరానికి క్యూర్ పరిధిలో 1,00,000 ఇండ్లు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో 2.5 లక్షల ఇండ్లు, మొత్తం
3.5 లక్షల ఇండ్లు మంజూరు చేశాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మంజూరై ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న ఇండ్లను కూడా 2వ విడతలో పూర్తి చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర అవతరణ దినోత్సవం కానుకగా నిన్న ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం కొటారి గ్రామంలో మలి విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పునాది రాయి వేయడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, పేదవాడికి సొంత ఇల్లు ఆత్మగౌరవం అయితే రేషన్ కార్డు, ఆహార భద్రత, ఏళ్ళకేళ్ళకి ఎదురు చూస్తున్న కుటుంబాల ఆకాంక్షలను మా ప్రభుత్వం నెరవేర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,12,000 కొత్త రేషన్ కార్డులను జారీ చేశాం. ప్రస్తుతం రేషన్ కార్డులో 19,44,000 కొత్త సభ్యులను చేర్చడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో 3,38,000 మంది ఈరోజు సన్న బియ్యం భోజనం చేయగలిగే పరిస్థితులు కల్పించాం. అదేవిధంగా మిత్రులారా, ఈ ఆధునిక యుగంలో కొన్ని సామాజిక రుగ్మతలు సమాజాన్ని వేధిస్తుండడం నాకు ఆవేదన కలిగిస్తుంది. ముఖ్యంగా వృద్ధుల సంరక్షణ విషయంలో కొన్ని సంఘటనలు ప్రభుత్వాన్ని కదిలించాయి. పిల్లలు కన్న తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలు స్వీకరించకుండా వారిని వృద్ధాశ్రయంలో చేర్పించడం, చేతులు దులుపుకుంటున్న తీరు తీవ్రమైన ఆవేదనను కలిగిస్తుంది. ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలన్న సంఘర్షణ నుంచి వచ్చిన ఆలోచన ఒక పటిష్టమైన వృద్ధుల సామాజిక భద్రతకు భరోసా ఇచ్చే చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణకు చట్టం తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులను ఇందులో చేర్చాం. ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్లో పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కన్న తల్లిదండ్రులను చూసుకోకపోతే వాళ్ళ జీతాలలో 15% కోత విధించి ప్రత్యక్షంగా తల్లిదండ్రుల ఖాతాలో వేయడం ద్వారా ఆ వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు రక్షణ కల్పించే చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్నదని తెలియజేయడానికి ఈ సందర్భంగా నేను సంతోషపడుతున్నాను. మిత్రులారా, అదేవిధంగా గిగ్ వర్కర్ల చట్టం, ఈ చట్టం కూడా మన రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు. ఎండనక, వాననక, పగలనక, రాత్రనక 24 గంటలు నిరంతరం సేవలు అందిస్తున్నారు. వారి ఉద్యోగాలకు, జీవితాలకు ఇన్నాళ్ళు భద్రత లేదు. వారి ఉద్యోగ భద్రత కోసం ఈనాడు ఒక చట్టం చేశాం. అందులో రాహుల్ గాంధీ గారి చొరవకు నేను అభినందనలు తెలుపుతున్నాను. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం మన ప్రభుత్వం చేసిన చట్టం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. 12 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న 73 రకాల ఉపాధి రంగాలకు కార్మికుల కనీస వేతనాలు నోటిఫై చేశాం. దీని ద్వారా స్కిల్ వర్కర్లకు 25.9% మరియు అన్స్కిల్డ్ వర్కర్లకు 34.95% వేతనాలను పెరిగాయని కార్మిక సోదరులకు తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా పోరాట యోధులను గుర్తించాలని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి మనం కమిటీ నియమించుకున్నాం. వారి అమరవీరులు, పోరాట యోధులే తెలంగాణ రాష్ట్రం. వారి త్యాగాలకు విలువలేని రాష్ట్రం జీవం లేని శరీరం లాంటిదని నేను భావిస్తాను. అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధులను గుర్తించి వారికి, వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలన్న ఆలోచనతో, లక్ష్యంతో కేశవరావు గారు, కోదండరాం గారి నాయకత్వంలో కమిటీని నియమించాం. ఆ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ పోరాట యోధులందరినీ సముచిత రీతిన సత్కరించి వారి పట్ల చిత్తశుద్ధిని చాటుకుంటామని తెలియజేస్తున్నాను. మిత్రులారా, చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి. కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. చాలామంది ఎండ చాలా అంటే చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మిగతా విషయాలు మనం రాతపూర్వకంగా ఇచ్చిన బుక్లెట్లో ఉంటాయి. చివరగా ఈ ఉపన్యాసాన్ని ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దాని కొంత సంక్షిప్తంగా ఇందులో పూర్తి చేస్తాం. రాతపూర్వకమైన వివరాలన్నిటిని కూడా అందించాం రాష్ట్ర ప్రజలందరికీ. మీడియా మిత్రులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు చివరగా ఒకే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, దేశంలోనే కాదు
ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజాప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం, ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది. ఈ ఆర్థిక వృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. తెలంగాణ అభివృద్ధికి పునరంకితం కావాలని